హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో 9th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ యొక్క గ్రామర్ ఇంకా దాంట్లో ఉన్న వొకాబులరీ గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 9th క్లాస్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్ఈటీకి సంబంధించిన వాళ్ళు కానీ అయి ఉండొచ్చు. సో అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోని నేను చేయబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ చెప్పిన వొకాబులరీ కానీ గ్రామర్ కానీ నేర్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ పేజ్లో చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి వర్డ్కి మీనింగ్ మనకు తెలియాలి. సో క్రింక్లీ అని ఉన్నది. సో క్రింక్లీ విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్. క్రింక్లీ అంటే మీనింగ్ ఏంటమ్మా? విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్. దేని మీద ఏదైనా ఎక్కువ ఫోల్డ్స్ కానీ ముడుచుకుని ఉంటే దాన్ని ఏమంటారు? క్రింక్లీ అని అంటారు. ముడతలు పడిన అని అర్థం వస్తుంది దానికి. అండ్ ఆ తర్వాత ఎటిక్, ఏ స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్. సో ఎటిక్ అంటే ఏంటి? ఎటిక్ నెక్స్ట్ వర్డ్, ఏ స్పేస్ బిలో ద రూఫ్ అంటే స్టోర్ రూమ్ కింద కానీ రూఫ్ కింద కానీ ఉండే స్పేస్ని ఏమంటారు? ఎటిక్ అంటారు. మనం దీన్ని తెలుగులో ఏమంటామంటే అటక అంటారు. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ స్కాన్ఫుల్ అనేది నెక్స్ట్ మీనింగ్. సో స్కాన్ఫుల్కి మీనింగ్ ఏమి ఇచ్చాడంటే కాంటెంప్టస్, షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. కాంటెంప్ట్యూస్, షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. సో స్కాన్ఫుల్లీ, సో దీని మీనింగ్ ఏంటంటే దేన్నైనా వర్త్లెస్గా ఫీల్ అవడం, అంటే దానికి పెద్ద వాల్యూ లేనట్టు, అది వేస్ట్ అన్నట్టు ఫీల్ అయితే దాన్ని ఏమంటారు? స్కాన్ఫుల్ అంటారు. ఇక్కడ కాంటెంప్టస్ అనేది కూడా మనం దాని మీనింగ్ని గుర్తుపెట్టుకోవాలి. సో స్లాట్ అనేది మీరు చాలాసార్లు వినే ఉంటారు, టైం స్లాట్ అంటారు. సో గివెన్ స్పేస్ ఆర్ టైం ఆర్ పొజిషన్. సో స్లాట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా రియల్ లైఫ్లో ఒక పర్టికులర్ పని చేయడానికి కానీ ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటాం. మార్నింగ్ స్లాట్లో ఈ పని చేయాలి, ఈవినింగ్ స్లాట్లో ఈ పని చేయాలి, ఈ పనికి ఈ స్లాట్లో ఈ పని చేస్తామని అనుకుంటూ ఉంటాం. సో దీని అంతటినే టైం ఆర్ పొజిషన్. నెక్స్ట్ మీనింగ్ గేర్డ్. సో గేర్డ్ అంటే చూడండి, అడ్జస్టెడ్ టు పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. సో మనం గేర్ మార్చడం బైక్ విషయంలో చూస్తూ ఉంటాం. అలాగే గేర్డ్ అప్ అంటే ఒక పర్టికులర్ స్పీడ్కి కానీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి కానీ మనం అడాప్ట్ అయితే, అంటే దానికి తగ్గట్టు మనం మార్చుకుంటే దాన్ని గేర్డ్ అంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మీనింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. సో లాఫ్టీలీ అంటే ఇన్ ఏ సుపీరియర్ వే. సో లాఫ్టీ అంటే ఏంటంటే మనం గొప్పగా ఫీల్ అవ్వడం కానీ గొప్పగా చేయడం కానీ వీటన్నిటిని లాఫ్టీలీ అని అంటారు. సో లాఫ్టీలీ అంటే ఇన్ సుపీరియర్ వే అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీనింగ్ రెగ్యులర్ అంటే ఇది మీకు తెలుసు. ఇలాంటి వాటిని నార్మల్గా టిక్ చేసుకోండి. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. రెగ్యులర్ హియర్ నార్మల్ అండ్ యూజువల్ కైండ్. సో ఏదైనా పని నార్మల్గా చేస్తే డైలీ రొటీన్లో ఎలా చేస్తాం? రెగ్యులర్గా ఒక పని చేయడం కానీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళటం కానీ అలా రొటీన్గా చేసే వాటిని ఏమంటారంటే రెగ్యులర్ అని అంటాం. అండ్ బెచ్చా, ఇక్కడ దీన్ని ఇన్ఫార్మల్ అంటారు. ఇన్ఫార్మల్ అంటే స్లాంగ్గా కొన్ని వర్డ్స్ మనం నార్మల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్స్తో అది మాట్లాడతాం డైలీ లైఫ్లో, దాన్ని బెచ్చా అంటారు. సో ఐ బెట్. సో దీని మీనింగ్ ఏంటంటే బెట్ యూ, ఐఎమ్ షూర్. ఖచ్చితంగా మనం తెలుగులో అనుకుంటుంటాం, నేను బెట్ట కడతాను ఖచ్చితంగా, అది అలా నిజం అన్నంటూ షూర్గా చెప్తాం కదా, కన్ఫర్మ్గా చెప్తాం కదా. సో దాన్ని బెచ్చా అంటారు. అండ్ డిస్ప్యూట్ అంటే ఇది మనకు తెలుసు. జనరల్గా డిస్ప్యూట్ అంటే ఏంటి? గొడవ అని వస్తుంది. లేదంటే ఎవరితోనో మనం అంగీకరించకపోతే దాన్ని డిస్ప్యూట్ అని అంటారు. సో తెలిసిన వాటిని టిక్ పెట్టుకుని తెలియని వాటిని నోట్స్లో నోట్ చేసుకోండి. అప్పుడు నోట్స్ మన దగ్గర ఉంటే రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది నాకు తెలిసి చాలామందికి తెలియదు. నెక్స్ట్ మీనింగ్ నాన్ ఛాలెంట్లీ అంటే నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూజియాజం. కేర్ఫుల్లీ, నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూజియాజం. సో ఏదైనా పని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా కేర్లెస్గా ఉన్నదని ఏమంటారు? నాన్ ఛాలెంట్లీ అంటారు. సో ఇది ఎలాంటి వర్డ్స్ అడుగుతాడు? తెలిసినవి కాకుండా కొత్తగా ఉండేవి. ఇది న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని దీని నుంచి వస్తాయి కాబట్టి అది కూడా నేర్చుకోండి. నాన్ ఛాలెంట్లీ అంటే కేర్లెస్గా ఉండడం, అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అండ్ దీంట్లో ఉన్న గ్రామర్ టాపిక్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. దానికి మీనింగ్స్ అది ఎలా వచ్చింది ప్రతిదీ నేను ఇప్పుడు చెప్తాను మీకు. అండ్ ఇక్కడ యాడ్వర్బ్స్ గురించి చెప్తున్నారు. యాడ్వర్బ్ అంటే ఏంటి? యాక్చువల్గా యాడ్వర్బ్ అని మనం తెలుగులో అయితే ఏమంటాం? క్రియా విశేషణం అంటాం. విశేషణం. సో యాడ్వర్బ్ దేని గురించి చెప్తుంది? వెర్బ్ గురించి చెప్తుంది. వెర్బ్ గురించి చెప్తుంది. వెర్బ్ గురించి ఏం చెప్తుందంటే
పని ఎలా జరిగిందని, ఒక పని ఎలా జరిగింది, ఒక పని ఎలా జరిగిందని చెప్పేదని అడ్వర్బ్ అంటారు. సో ఇక్కడ ఉన్న సెంటెన్స్ని కేర్ఫుల్గా గమనించండి అని చెప్తున్నాడు. దే హ్యాడ్ వన్స్ టేకెన్ టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ a month because history sector had blanked out completely. The word complete is an adjective. When you add ly, it becomes adverb. సో ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నాడు గమనించండి. ఒక వర్డ్కి లీ యాడ్ చేశాడు. లీ యాడ్ చేయడం వల్ల అది ఏమైంది, యాడ్వర్బ్ అయింది. లీ యాడ్ చేయడం వల్ల ఎలా మారింది, అది యాడ్వర్బ్గా మారింది. సో అది మీరు గమనించండి. అంటే ఏదైనా వర్డ్కి కంప్లీట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. సో అక్కడ ఉన్న కంప్లీట్ అనే వర్డ్ ఎలా ఉండేది, ఇంతకుముందు యాడ్జెక్టివ్గా ఉండేది, కానీ దానికి లీ యాడ్ చేయడం వల్ల అది ఎలా మారింది, యాడ్వర్బ్గా మారింది. సో చాలా వరకు ఇక్కడ లాస్ట్ వర్డ్స్ చూడండి, లీ లీ లీ, నార్మల్గా డిఫరెంట్, నార్మల్గా షారో, వీటన్నిటికి లీ యాడ్ చేయడం వల్ల అది ఎలా మారింది, లీ యాడ్ చేయడం వల్ల యాడ్వర్బ్ కింద మారింది. సో నేను తెలుగులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో రాము పరిగెత్తాడు అంటే రాము ర్యాన్, పరిగెత్తాడని. అయితే తను వేగంగా పరిగెత్తాడనే దాంట్లో క్విక్గా పరిగెట్టాడనే దాంట్లో ఏం చెప్తుంది, అక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఎలా పరిగెట్టాడు అనేది చెప్తుంది. ఎలా పరిగెట్టాడు, క్విక్గా పరిగెట్టాడు, కాబట్టి క్విక్లీ అనేది ఏంటి అక్కడ దాంట్లో యాడ్వర్బ్. అంటే వెర్బ్ అంటే పని గురించి, పని ఎలా జరిగిందని చెప్పేదాన్ని యాడ్వర్బ్ అంటారు. దీంట్లో వెర్బ్ ఏంటి, రన్. రాము పరిగెత్తాడు అనేది పరిగెత్తడంలో రన్ అనేది వెర్బ్. అయితే క్విక్గా పరిగెత్తాడు, రాము రన్ క్విక్లీ అంటే క్విక్గా పరిగెత్తాడని చెప్పడం ఏంటి, యాడ్వర్బ్. సో ఒక పని ఎలా జరిగిందనేది చెప్పేదాని గురించి, పని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తేదాన్ని ఏమంటారు, యాడ్వర్బ్ అంటారు. అలాగే ఈ సెంటెన్స్లో మనకి ఎక్సర్సైజెస్ ఇచ్చాడు. సో ఎక్సర్సైజెస్లో ఏమి ఇచ్చాడో చూడండి. మనకి నౌ యూజ్ దీస్ adverbs to fill the blanks in the sentence below. కింద ఇచ్చిన సెంటెన్స్లో బ్లాంక్స్ని ఫిల్ చేయమంటున్నాడు. సో ద రిపోర్టర్ మస్ట్ బి రీడ్ so that performance can be improved. Report must be read అంటే రిపోర్ట్ చదవాలి. ఎలా చదివితే పర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్, ఎలా చదివితే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నవన్నీ చూడాలి, డిఫరెంట్గా చదవాలా, క్విక్గా చదవాలా, నాన్ సైలెంట్లీ అంటే కేర్లెస్గా చదవాలా, కేర్ఫుల్గా చదవాలా. ఆలోచించండి, ఇంతకీ హ్యావ్ఫుల్గానా, సారోఫుల్గా, కంప్లీట్ లాఫ్టీగా. సో రిపోర్ట్ ఎప్పుడు కూడా ఎలా చదవాలి, కేర్ఫుల్గా చదవాలి. ఏ రిపోర్ట్ అయినా కేర్ఫుల్గా చదివితే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ at the ఇంటర్వ్యూలో సమీర్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు, స్ట్రగ్లింగ్ హీస్ షోల్డర్స్. క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేశాడు సమీర్, లాఫ్టీలీ. సో మీనింగ్స్ తెలుసుకోవడం వల్ల మీకు ఇలా క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇంతకుముందే మనం లాఫ్టీలీ అనే మీనింగ్ చదువుకున్నాం. సో మీనింగ్స్ ఎంతలో యూజ్ అవుతుందో అనేది మీకు ఇక్కడ తెలిసింది. సో ఇన్ ఏ సుపీరియర్ వే. సో లాఫ్టీలీ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇన్ ఏ సుపీరియర్ వే. సో ఏదైనా పని సుపీరియర్గా చేస్తే అంటే గొప్పగా చేస్తే దాన్ని ఏమంటారు, లాఫ్టీలీ అని అంటారు. సో అది లాఫ్టీలీ మీనింగ్ అవుతుంది. సో ఇలాగ మీనింగ్స్ చదవడం వల్ల మనం ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో దాని అర్థం ఏంటంటే గొప్పగా ఆన్సర్ చేశాడని. అండ్ ఆ తర్వాత వి ఆల్ బిహేవ్ డాష్ వెన్ వి టైర్డ్ అండ్ హంగ్రీ. సో మనం బాగా అలసిపోయినప్పుడు, మనకు బాగా ఆకలేసినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది ఎలా బిహేవ్ చేస్తాం, నాన్ సైలెంట్లీనా, క్విక్గానా. సో అది మనం ఇప్పుడు చెప్పాలి. సో మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, టైర్డ్ అయిపోయినప్పుడు క్విక్గా ఉన్నాం, బట్ ఎలా ఉంటాం, డిఫరెంట్గా ఉంటాం, బిహేవ్ డిఫరెంట్లీ. సో అంతా బాగున్నప్పుడు మనం నార్మల్గానే ఉంటాం, బట్ టైర్డ్ అయినప్పుడు మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. అండ్ ద టీచర్ షూక్ హెర్ హెడ్. షూక్ అంటే ఊపింది, టీచర్ తల ఊపింది. వెన్ రవి లైట్ టు హెర్. రవి అబద్ధం చెప్పినప్పుడు టీచర్ తల ఊపింది. ఎలా ఊపింది, సారోఫుల్లీ. రవి అబద్ధం చెప్పినప్పుడు టీచర్ బాధగా ఊపుతుంది. సో సారోఫుల్లీ ఎలా ఊపుతుంది, బాధగా ఊపుతుంది. మిగతా చూడండి, మిగతా వేరే అయ్యే ఛాన్స్ లేదు. నాన్ సైలెంట్లీ అంటే ఏంటి, కేర్లెస్గా ఒకరు కదా, డిఫరెంట్గా ఒకరు ఇప్పుడే కంప్లీట్ అయింది. కేర్ఫుల్లీ ఆల్రెడీ యూజ్ చేసాం, క్విక్గా కాదు, కంప్లీట్గా కాదు. సో ఆ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను మర్చిపోయాను.
ఎలా మర్చిపోయాను, ఏ విధంగా మర్చిపోయాను? సో ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ 5th క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్గా మర్చిపోయాననే అవకాశం ఉంటుంది. చూడండి ఎలా మర్చిపోతాం, ఏ విషయమైనా పూర్తిగా ఐ ఫర్గాట్ కంప్లీట్లీ, నేను పూర్తిగా మర్చిపోయాను, నాకేం గుర్తులేదు అంటాం కదా, అలాగా. కంప్లీట్గా మర్చిపోయాను అని చెప్పేది కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. వెన్ ఐ కాంప్లిమెంటెడ్ రేవతి ఆన్ హర్ సక్సెస్, అంటే తను ఏం చేశాడు, రేవతిని సక్సెస్ గురించి కాంప్లిమెంట్ చేశాడు. షీ జస్ట్ స్మైల్డ్, తను నవ్వింది. నవ్విన తర్వాత ఏం చేసింది అని అడుగుతున్నాడు. నాన్చాలెంట్లీ, ఎలా నవ్వింది, నాన్చాలెంట్లీ టర్న్డ్ అవే, నవ్వాక నాన్చాలెంట్లీ అంటే పెద్దగా పట్టించుకోకుండా, అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలాంటి సందర్భంలో నాన్చాలెంట్లీ వాడచ్చు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ బిజీ, విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ యూ, తను మమ్మల్ని కలలేకపోతున్నాడు, సో తను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. సో సారోఫుల్లీ బిజీ కాదు, హ్యావ్ఫుల్లీ అంటే చూడండి, హ్యావ్ఫుల్ అంటే బాగా ఎక్కువ, లేదంటే పెయిన్ఫుల్, బాధాకరమైన కానీ, అన్ప్లెజెంట్ కానీ, మనం అవాంఛనీయమైన, మనకి నచ్చలేనివి ఇలాంటివి జరిగితే దాన్ని హ్యావ్ఫుల్ అంటారు. సో ఇక్కడ హ్యావ్ఫుల్లీ బిజీ అని అనొచ్చు, హ్యావ్ఫుల్లీ బిజీ. సో కంపెనీ ప్రెసిడెంట్ చాలా బిజీగా ఉన్నాడు, భయంకరమైన బిజీగా ఉన్నాడు. సో హీ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ యూ, తను మిమ్మల్ని కలలేడు. అండ్ ఐ ఫినిష్డ్ మై వర్క్ సో దట్ ఐ కుడ్ గో టు ప్లే. సో నేను వర్క్ని ఫినిష్ చేశాను. ఎలా ఫినిష్ చేశాను, క్విక్గా ఫినిష్ చేశాను, క్విక్లీ. సో వర్క్ని క్విక్గా ఫినిష్ చేయడం వల్ల ఏమైంది, నేను ఇప్పుడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళగలుగుతాను. సో ఇలా మనం మీనింగ్స్ని ఫస్ట్ అర్థం చేసుకుని ఏది బెటర్ అని కనిపెట్టాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అవి వెతుక్కోండి, తర్వాత మిగతావి అక్కడ ఉన్న సెంటెన్స్లో దేనికి బెటర్గా సెట్ అవుతుందో చూసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని విషయాలు ఇచ్చాడు, ఇది ఖచ్చితంగా రిమెంబర్ అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. అండ్ యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ యాక్షన్, యాడ్వర్బ్ దేని గురించి చెప్తుంది, ఖచ్చితంగా యాక్షన్ గురించి చెప్తుంది, అంటే యాక్షన్ ఎలా జరిగిందనే చెప్తుంది. అండ్ యూ కెన్ ఫార్మ్ యాడ్వర్బ్స్ బై యాడింగ్ ly. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ly పెడితే ఒక వర్డ్ యాడ్వర్బ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి అన్నిటికీ క్విక్లీ ly, నాన్సిలెంట్లీ, కంప్లీట్లీ అన్నిటికీ చాలా ly ఉంది. బట్ స్పెల్లింగ్ నోట్ అని ఇచ్చాడు ఇక్కడ. వెన్ యాడ్జెక్టివ్ ఎండ్స్ విత్ y, ఒక్కోసారి వైతో ఎండ్ అవుతుంది. ఆల్రెడీ యాడ్జెక్టివ్ వైతో ఎండ్ అయితే స్పెల్లింగ్ ఎలా మారుతుంది, ఐలా మారుతుంది. అండ్ మళ్ళీ దానికి మనం ly యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పింది చూడండి, యాంగ్రీలీ అని ఉంది. సో యాంగ్రీ అనేది ఏంటి, యాడ్జెక్టివ్, కోపంగా ఉండటం. ఎలా ఉన్నాడు అని చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో యాడ్జెక్టివ్ యాంగ్రీలీ అంటే కోపంగా ఉండడం, యాంగ్రీ అంటే. సో యాంగ్రీలీ ఒక పని కోపంగా చేశాడు. హి త్రో ద బాల్ యాంగ్రీలీ, కోపంతో బంతి విసిరేసాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి వైతో ఎండ్ అయింది. వైతో ఎండ్ అయినప్పుడు వై ఎలా మారింది, ఐ కింద మారింది, చివరి ly వచ్చింది. సో ఇలాంటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మంచి టాస్క్ ఇచ్చాడు. సో ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతున్నాడు, టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, ఇన్ని స్కూల్ ఎగ్జామ్స్లో కానీ. యాంగ్రీ, ఫస్ట్ వీటికి ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇది యాంగ్రీ, ఇప్పుడే మనం చూసాం యాంగ్రీ అని ఇచ్చాడు ఇక్కడ. అయితే దానికి మనం ఏం చేయాలి ఆలోచించండి. లాస్ట్లో దాంట్లో దేంతో ఎండ్ అయింది, అందుకే వర్డ్ వైతో ఎండ్ అయింది. వైతో ఎండ్ అయిందని అలా చేంజ్ చేస్తాం. వై బదులు ఏమొస్తుంది, ఐ వస్తుంది. సో ANGR, వై ప్లేస్లో ఐ వస్తుంది, మనం లాస్ట్లో ly పెడతాం, యాంగ్రీలీ. తర్వాత హ్యాపీ, వై ప్లేస్లో ఏమొస్తుంది, ఐ వస్తుంది, HAPP, వై ప్లేస్లో ఐ, తర్వాత ly మామూలే. తర్వాత స్లీపీలో వై ప్లేస్లో ఏమొస్తుంది, ఐ వస్తుంది, వై ప్లేస్లో ఐ, తర్వాత ly. నాయిసీ, NOSI, వై ప్లేస్లో ఐ, తర్వాత ly. సో ఒక చిన్న ట్రిక్ తెలుస్తుంటే మనం అన్నిటిని ఈజీగా పెట్టగలుగుతున్నాం. గ్లూమీ, సో దానికి ఏమొస్తుంది, వై ప్లేస్లో ఐ వస్తుంది, తర్వాత ly వస్తుంది. టిడి, డి, వై ప్లేస్లో ఐ, ly. ఈజీ, ఇది మనం చాలాసార్లు చూసి ఉంటాం. మెర్రీ, వై ప్లేస్లో ఐ వస్తుంది, ly వస్తుంది. సో ఇలా మనకి చిన్న ట్రిక్ తెలిసింది, దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగాం.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ నాట్ అన్లెస్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి గ్రామర్ పాయింట్ ఇంపార్టెంటే, టెట్లో కానీ డిఎస్సిలో కానీ యాజ్ ఇట్ ఈజ్ వీటిని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చాడు, ఇఫ్ నాట్ అండ్ అన్లెస్. దీన్ని మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. అండ్ ఇమాజిన్ దట్ Mary's mother, Mary, told her, you will feel awful అంటే బ్యాడ్గా ఫీల్ అవుతావు ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. అంటే నువ్వు హిస్టరీ లెసన్ ఫినిష్ చేయకపోతే నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతావు అని వాళ్ళ మదర్ చెప్పింది. సో తను ఇలా కూడా చెప్పొచ్చు అని ఇచ్చాడు. మళ్ళీ యూ విల్ ఫీల్ awful అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. ఇంకోసారి అలా చెప్పాడంటే హిస్టరీ లెసన్ ఫినిష్ చేసే వరకు నువ్వు awfulగానే ఫీల్ అవుతావు, బాధగానే ఫీల్ అవుతావు అని చెప్పాడు. సో అన్లెస్ అంటే తప్ప, అంటే చేస్తే తప్ప. ఇఫ్ అంటే ఏంటి, అయితే. ఇవి గుర్తుండాలి మనకి. అయితే తర్వాత చూడండి, అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్, అంటే ఇది జరగకపోతే. అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్, జరగకపోతే కానీ, అయితే తప్ప, అది జరిగితే తప్ప, జరగకపోతే అని. అండ్ సెంటెన్స్ విత్ అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్, అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్ ఆర్ నెగిటివ్ కండిషనల్ సెంటెన్స్. నీకు ఒక పేరు పెట్టాడు చూడండి, ఏం పేరు పెట్టాడు, నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్ అని పెట్టాడు. సో అవి ఎలాంటి సెంటెన్సెస్, నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్. సో నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్. అండ్ నోటీస్ దీస్ సెంటెన్సెస్ హ్యావ్ 2 parts. ఈ సెంటెన్సెస్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 parts ఉన్నాయి. ద పార్ట్ బిగిన్ విత్ ఇఫ్ ఆర్ నాట్ ఆర్ అన్లెస్ టెల్స్ us ద కండిషన్. ఇఫ్ నాట్ కానీ, ఇఫ్ నాట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ దేని గురించి చెప్తుంది, కండిషన్ గురించి చెప్తుంది. ఇది బాగా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఏం చెప్తుంది, కండిషన్ గురించి చెప్తుంది. దాన్ని ఏమంటారు, ద కండిషన్ అంటారు. దిస్ పార్ట్ హ్యాస్ వెర్బ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. వెర్బ్ ఏ టెన్స్లో ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. దీంట్లో వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. లుక్ ఎట్ దీస్ వెర్బ్స్. డోంట్ ఫినిష్. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూడండి. డోంట్ ఫినిష్. ఫస్ట్ ఇఫ్తో ఉన్న సెంటెన్స్ ఎలా ఉందో చూడండి. డోంట్ ఫినిష్ అనేది ఏ టెన్స్, ప్రజెంట్ టెన్స్. సో టెన్స్ ఐడియా లేకపోతే నేను టెన్స్ మిస్ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ రూల్ ఏంటంటే ఇఫ్ కానీ, ఇఫ్ నాట్ కానీ తో ఉన్న సెంటెన్సెస్, ఇఫ్ నాట్ కానీ అన్లెస్తో కానీ ఉన్న సెంటెన్సెస్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత దీంట్లో 2 parts ఉంటాయని చెప్పాడు. అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇప్పుడు ఏ పార్ట్ దగ్గరికి వస్తున్నాడు, రిమైనింగ్ పార్ట్. అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పాసిబుల్ రిజల్ట్ దేని గురించి చెప్తుంది, నువ్వు అది జరగకపోతే ఏమవుతుంది, టెల్స్ విల్ హ్యాపెన్. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ సెంటెన్స్ దేని గురించి, విల్ హ్యాపెన్. అది జరగకపోతే ఏం జరుగుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, మీకు బాగా గుర్తుండాలి, ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఇఫ్ నాట్ కానీ అన్లెస్తో కానీ ఉన్న కానీ సెంటెన్స్ కానీ ఎలా ఉంటుంది అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ విల్ హ్యాపెన్ వస్తుంది. సో ఇఫ్ సంథింగ్ ఎల్స్ డజంట్ హ్యాపెన్, ద వెర్బ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఈ టెన్స్లో ఉన్నది ఏ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది వెర్బ్. ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ గురించి చెప్పేది. సో టెన్స్ వీడియో చూడండి ఒకవేళ దీని క్లారిటీ లేకపోతే. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. దేర్ వోంట్ బి ఎనీ బుక్ లెఫ్ట్, అంటే ఇంకా అక్కడ ఏ బుక్ ఉండదు. అన్లెస్ వి ప్రిజర్వ్ దెమ్, మనం కాపాడుకుంటే, మనం దాచుకుంటే తప్ప ఇక్కడ ఏ బుక్ నిలబడదు అని చెప్తున్నాడు. సో ఇక్కడ అన్లెస్. దీంట్లో చూడండి, అన్లెస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ 2 పీసెస్ చేస్తే ఇక్కడ వోంట్ అని వచ్చింది. వోంట్ అంటే అక్కడ విల్ లేదంటారు, విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. సో ఇక్కడ అన్లెస్, ఇక్కడ ఏ టెన్స్ వచ్చింది, అక్కడ చెప్పినట్టు ప్రజెంట్ టెన్స్ వచ్చింది. ప్రజెంట్ టెన్స్ వచ్చింది. సో అన్లెస్ వి ప్రిజర్వ్ దెమ్. అండ్ యూ వోంట్ అంటే ఏంటమ్మో ఇప్పుడే చెప్పాను, విల్ ప్లస్ నాట్. సో ఒక సెంటెన్స్లోనేమో విల్ వస్తుంది, హ్యాపెనింగ్ గురించి చెప్తుంది. సో యూ వోంట్ లెర్న్ ద లెసన్స్, అంటే నువ్వు లెసన్స్ నేర్చుకోలేవు. ఇఫ్ ఏం జరిగితే, యూ డోంట్ స్టడీ రెగ్యులర్లీ. సో ఇక్కడ సెకండ్ పార్ట్లో డోంట్ స్టడీ రెగ్యులర్లీ అనేది ఏ టెన్స్ అమ్మా, ప్రజెంట్ టెన్స్. సో డోంట్ స్టడీ రెగ్యులర్లీ, యూ వోంట్ లెర్న్, నువ్వు రెగ్యులర్గా చదవకపోతే నువ్వు లెసన్స్ నేర్చుకోలేవు అని చెప్తున్నాడు. టామీ విల్ హ్యావ్ ఎన్ యాక్సిడెంట్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, విల్తో ఏం జరుగుతుందో చెప్తాడు. అంటే టామీకి యాక్సిడెంట్ అవుతుంది అన్లెస్, తప్ప. ఎప్పుడు, హీ డ్రైవ్స్ మోర్ స్లోలీ, బాగా స్లోగా వెళ్తే తప్ప. సో మోర్ స్లోలీ డ్రైవ్స్ అనేది V1 ప్లస్
ఎస్ కానీ ఈఎస్ కానీ వచ్చింది అక్కడ. సో ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఇది కూడా ప్రజెంట్ టెన్సే కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఒక టెన్స్ గుర్తించమని కూడా ఇస్తున్నాడు మనకి ఎగ్జామ్లో. సో ఇదే టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఈ విధంగా మనకి ఇఫ్ నాట్ అన్లెస్ యూజ్ అనేది వచ్చింది. సో ఇది మీరు జాగ్రత్తగా నేర్చుకుని ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు కింద ఎక్సర్సైజ్ని మనం ఆన్సర్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఎక్సర్సైజెస్లో క్వశ్చన్ ఇచ్చాడు, ఇఫ్ యూ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్. అప్పుడు మనం చిన్న కామ పెట్టుకుని అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. సో ఇఫ్ యూ డోంట్, సో ఇక్కడ డోంట్ అని ఇచ్చాడు, గో టు అనూస్ పార్టీ. సో డోంట్ అని వచ్చి ఒక పక్కన గో టు అనూస్ పార్టీ అని వచ్చింది. సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వచ్చింది. ఏ టెన్స్ వచ్చింది? ప్రజెంట్ టెన్స్ వచ్చింది. సో మనం దేంతో రాయాలి? అనుతో పార్టీకి వెళ్ళకపోతే ఏమవుతుంది? షీ విల్ గెట్ ఇరిటేటెడ్. తను ఇరిటేట్ అవుతుంది, లేదంటే సాడ్గా ఫీల్ అవుతుంది. ఆ విధంగా మనం రాయొచ్చు. సో ఇఫ్ యూ డోంట్ గో టు ద అనూస్ పార్టీ అని పెట్టాం. ఒకవేళ వెళ్ళకపోతే, జరగకపోతే ఏం జరుగుతుంది? షీ విల్. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ ఇఫ్ వచ్చినప్పుడు మనం విల్ పెట్టి ఏం జరుగుతుంది అనేది రాసాం ఇక్కడ. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్. అంటే హోటల్కి మనం కాల్ చేయకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా మనం మీల్ మిస్ అవుతాం. సో దాన్ని ఎలా రాస్తాం? యూ. ఎవరు మిస్ అవుతారు? ఇఫ్ యూ వచ్చింది కాబట్టి యూ పెట్టాను. సో ఐ డోంట్ కాల్ అను బదులు ఏమొచ్చింది ఇక్కడ? అను బదులు ఏమొచ్చింది? షీ. మనం తమ పార్టీకి వెళ్ళకపోతే తను బాధపడుతుంది. అండ్ తర్వాత యూ అంటే మీరు. యూ విల్ మిస్. ఎవరు మీల్ మిస్ అవుతారు? మీ మీలే కాబట్టి యువర్ మీల్. యూ విల్ మిస్ యువర్ మీల్ అని రాస్తాం. అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్. నువ్వు తిరిగి అంటే ఉత్తరం రాసాం. ఒక ఉత్తరం రాసినప్పుడు దీన్ని రైట్ బ్యాక్ అంటే మళ్ళీ తిరిగి దానికి ఆన్సర్ అవ్వడం అనమాట. అయితే మనం ఏం చెప్తాం ఇప్పుడు? నువ్వు తిరిగి రాస్తే తప్ప నేను ఖచ్చితంగా నీకు ఉత్తరం రాయను అని. ఫ్యూచర్లో ఏదైనా చేస్తామంటే ఐ విల్ అంటాం. మరి చేయకపోతే ఐ వోంట్, ఐ విల్ నాట్. వోంట్ ఏమంటాం? విల్ నాట్ అని అంటాం. ఐ విల్ నాట్ రైట్ లెటర్. బట్ ఇంకో లెటర్ ఏది రాయనంటే ఐ విల్ నాట్ రైట్ ఎనదర్ లెటర్. అంటే నువ్వు నాకు ఉత్తరం తిరిగి రాస్తానని ప్రామిస్ చేస్తే తప్ప ఇంకొక ఉత్తరం నేను రాయనని చెప్తుంది. అండ్ ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్. ఒకవేళ గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది అని చెప్తుంది. గేమ్స్ ఆడితేనే కదా అందరం యాక్టివ్గా ఉంటాం. ఒకవేళ గేమ్స్ ఆడకపోతే తను లేజీగా ఫీల్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ షీ ఉంటే మనం కూడా ఎవరి గురించి చెప్తుందో వాళ్ళ గురించి రాయాలి. షీ ఫ్యూచర్ గురించి కాబట్టి విల్. ఏమవుతుంది? అవుతుంది అని చెప్పడానికి బికమ్ అని చెప్పాలి, లేదా బీ అని రాయొచ్చు. బికమ్ లేజీ. సో ఎలా అవుతుంది? లేజీగా అవుతుంది. అన్లెస్ దట్ లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ. ఆ పక్షి అన్లెస్ తప్ప, ఎగిరితే తప్ప, వేగంగా ఎగిరితే తప్ప, ద క్యాట్. సో వేగంగా ఎగిరితే తప్ప క్యాట్ ఏం చేస్తుంది? ఎగరకపోతే క్యాట్ ఏం చేస్తుంది? దాన్ని తినేస్తుంది. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే క్యాట్ విల్ పౌన్స్ ఆన్ ఇట్ అండ్ కిల్ ఇట్. ఇలా కూడా రాయొచ్చు. లేదా క్యాట్ విల్ కిల్ ఇట్ అని రాస్తే సరిపోతుంది. సో క్యాట్ దాని మీదకి వెళ్ళి దాన్ని చంపేస్తుంది, దాన్ని పట్టుకుని చంపేస్తుంది ఒకవేళ అది కనుక ఎక్కకపోతే. సో ఈ విధంగా మనం ఓన్గా రాయొచ్చు. సో ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని మీరు గ్రామర్లో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, చదివితే సరిపోతుంది. సో ఈ విధంగా మనం వీటిని ఫినిష్ చేయాలి. అండ్ ఈ లెటర్ గురించి సంబంధించిన ఆన్సర్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అవసరం అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ మీకు వర్డ్స్ కూడా ఉన్నాయి, వొకాబులరీ, పోయంకి సంబంధించి వీటిని కూడా మీరు నేర్చుకోవాలి. డైవర్జెడ్ అని వచ్చింది. డైవర్జెడ్ అంటే సెపరేటెడ్. సో మనకి ఫిజిక్స్లో ఉంటుంది డైవర్జెంట్ మెథడ్స్ అని. సో డైవర్జెడ్ అంటే
సెపరేట్ అయిపోవడం, దేని నుంచైనా టూకి డిఫరెంట్ డైరెక్షన్. సో మనం ఒక రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, ఇలా వెళ్తాం, ఒక దారి వెళ్తుంది, ఒక దారి వెళ్తుంది, సో అప్పుడు మనం డైవర్జన్ అనొచ్చు. అండ్ అండర్ గ్రోత్ అంటే చూడండి, డెన్స్ గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్స్ అండ్ బషెస్. చెట్లు కానీ పొదలు కానీ అడవులు ఏమవుతుంది, ఫారెస్ట్లో చాలా మందంగా, ఇంకా చెట్టు అడవి అంటారు చూడండి, ఆకులు మొత్తం అంతా ఆకులతో మొక్కలతో నిండిపోయి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే అండర్ గ్రోత్ అంటారు. సో వాంటెడ్ వేర్ అంటే హ్యాడ్ నాట్ బీన్ యూజ్డ్, అంటే వాడని దాన్ని వాంటెడ్ వేర్ అంటారు. హిన్స్ అంటే హెయిర్ ఇన్ ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో అనే మీనింగ్లో దీన్ని వాడారు. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, దీంట్లో మీకు ఏదైతే రాదనుకుంటున్నారో అదన్నీ నోట్ చేసుకోండి. నేను ఇంకా అప్కమింగ్ మొత్తం అన్ని లెసన్స్ మీద నేను వీడియో చేయబోతున్నాను. అండ్ ఈ లెసన్ రాసింది ఎవరు, సో ద ఫన్ దే హ్యాడ్ అనే లెసన్ని రాసిన రైటర్ ఎవరంటే ఐజాక్ ఎసిమో. ఈ మధ్యన వీళ్ళ గురించి వీళ్ళు రాసిన రైటింగ్స్ గురించి అడుగుతున్నారు, కాబట్టి మీరు మినిమం దాని మీనింగ్, దాని నేమ్ తెలుసుకోవాలి. ఐజాక్ ఎసిమో ఈ లెటర్ రాశారు. సో ఒక కొటేషన్ ఇచ్చారు చూడండి, టైమ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై ద పాసింగ్ ఆఫ్ ఇయర్స్ బట్ బై వాట్ వన్ డస్, వాట్ వన్ ఫీల్స్ అండ్ వాట్ వన్ అచీవ్స్. గొప్ప కొటేషన్ ఇది, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. టైం అనేది ఇయర్స్లో కొలరు, దేంట్లో కొలుస్తారు, ఒక వ్యక్తి ఏం చేశారు, ఏం ఫీల్ అయ్యారు అండ్ ఏం అచీవ్ చేశారనే దాన్ని బట్టి కొలుస్తారని. సో ఇలాంటివి కొటేషన్స్ ఎంతో మోటివేట్ చేస్తాయి, వీటి నుంచి మనం నేర్చుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.